వీక్షకులందరికీ నమస్కారం అండి. గ్రాండ్ వెల్కమ్. మీకు ఇది చేయండి అని నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే సమాజం మనది. ఎందుకంటే మ్యాక్సిమం మనది మిడిల్ క్లాస్ సొసైటీ, 85% పీపుల్ అంతే. కాబట్టి అటువంటి వారికి ఎక్కువగా ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తూ ఉండడం జరుగుతోంది ఇప్పటివరకు. భక్తి వీడియోలు కానీ ఇంకేవైనా కానీ సుమారుగా అందరూ ఖర్చు పెట్టుకునే రీతిలో ఉండే పద్ధతిలో చేసే వీడియోసే మన ఛానల్ నుంచి 2 years నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా మీకు ఒక సూచనగా పనికి వస్తుందని మాత్రమే చెప్తున్నాను తప్ప ఉచిత సలహాలు ఇవ్వడానికి కానీ, లేకపోతే మీ ఫ్యామిలీస్లోకి ఇంటర్ఫియరెన్స్ చూపించాలని కానీ, లేకపోతే నాకు నచ్చినట్టుగా మీరు చేయమని మిమ్మల్ని చెప్పాలని కానీ ఏ ఉద్దేశాలు నాకైతే లేవండి. నాకు అనవసరం కూడా. నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, నా మనసులో ఉండే థాట్స్ యాజ్ అ రైటర్గా నేను రకరకాల బుక్స్ రాసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నాకు చాలా రకాలైనటువంటి అవకాశాలు అయితే నాకున్నాయి దేవుడి దయ వల్ల. నేను ఆ విధంగా చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోస్ చేసి అందరి చేత చివాట్లు తింటూ, తిట్లు తింటూ, మాటలు తింటూ ఎందుకు నేను ఇవన్నీ చెయ్యాలి అని అంటే, సరే అనేవాళ్ళ సంగతి ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే అవసరమైన వాళ్ళకి కొంతమందికైనా ఇవి థాట్స్ వస్తాయి, ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నా థాట్స్ని వీడియోస్గా పెట్టి నేను మీకోసం ఇవి చేయటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇందులోంచి పాజిటివ్గా మాత్రమే మీరు తీసుకోగలిగితే తీసుకోండి. లేదు చూడడం మానేసినా నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ సింపుల్ వర్డ్స్ ఎట్లాగైతే అట్లా మాట్లాడేసే పద్ధతి, నేను మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? చాలామంది సపోర్ట్ చేశారు, వారందరికీ ధన్యవాదాలు. నేను భక్తి వీడియోస్ చేయను అని పెట్టిన వీడియోకి చాలామంది స్పందించారు. దాదాపుగా 1,00,000కు పైగా స్పందించారు. అందరూ కూడా చేయమని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం మొదలెట్టారంటే మరో రకం మొదలెట్టారు. ఇవన్నీ ఎవరు చేస్తుంటారు, ఎలాంటి వాళ్ళు చేస్తుంటారు, ఇవన్నీ పట్టించుకోకండి పట్టించుకోకండి అని 1,00,000 మంది చెప్పారు. రైట్, పట్టించుకోను. అదే ఎవరికైనా మనిషి అన్న వాళ్ళకి అంత థిక్ స్కిన్ ఉండదు కదండి. అంత థిక్ స్కిన్ మనం ఏం మాట్లాడినా తప్పులు ఎంచుతున్నాం, ఇష్టానుసారం మాట్లాడుతూ, మాటలు విసురుతూ, అసహ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ, లేకపోతే గుచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా ఉండే అంత థిక్ స్కిన్ అందరికీ ఉండదు. కష్టం అండి. ఎందుకంటే మంచి చెప్పి అలాంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ పడాలి అని అంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఇదే ఛానల్ని హ్యాపీగా న్యూస్కి ఒక 2-3 రిపోర్టర్స్ని రిక్రూట్ చేసుకొని న్యూస్కి పెట్టేసుకొని అందరిలాగా డబ్బు చేసుకోవచ్చు. లేకపోతే మాకు ఎలాగూ సినిమా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా న్యూస్లు, తర్వాత సినిమా రివ్యూస్ ఇవన్నీ కూడా పెట్టుకొని హ్యాపీగా నాకు చాకరీ లేకుండా హ్యాపీగా డబ్బులు చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇవన్నీ పెట్టుకుని అందరి చేత నేను మాటలు కాసి మళ్ళీ మీరేం పట్టించుకోకుండా అందరి చేత అనిపించుకుని ఎందుకండి ఇవన్నీ? నాకు అట్లాగా ఫీలింగ్ వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇష్టమైతే హ్యాపీగా చూడండి, ఫాలో అవ్వాలనిపిస్తే అవ్వండి, ఫాలో అవ్వద్దు ఈవిడ ఇలాగే చెప్తుంది అనిపిస్తే చూడకండి. లేదు ఇందులో మంచి విషయాలు ఉన్నాయి, ఆమె టైం స్పెండ్ చేసి మనకు చెప్తోంది, మనం విందాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియోస్. అంతేగాని ఏ మనిషిని కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బ తగిలే విధంగా ఎవ్వరూ కూడా మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఎవరికీ లేదండి. మిమ్మల్ని అనే అర్హత హక్కు నాకు లేదు, నన్ను అనే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఎవరో ఒక ముసలాయనతో కంపేర్ చేసి ఆయన సూట్ వేసుకోలేదు నువ్వెందుకు డ్రెస్ వేసుకున్నావు, అది మోస్ట్ అన్యూజువల్ కామెంట్స్ అన్నమాట. అటువంటివి ఎవరో వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, పాపం పెద్దవాళ్ళు, పెద్దరికంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళ మైండ్ సెట్ అది, నా మైండ్ సెట్ ఇది. ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఉంటారు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మంచి చేసుకోండి అని చెప్పి నేను చివాట్లు తిన్నాను. సో ఆ విషయాలు మానేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే అవేం పట్టించుకోకండి అని చెప్తే మీరు పట్టించుకోకుండా ఉండగలరా? మిమ్మల్ని ఒక్క మాట అంటే మీరు ఊరుకోగలుగుతారా? కొన్ని కోట్ల మాటలు, లక్షల మాటలు అంటుంటే నేను ఊరుకుంటున్నాను. ఊరుకోమని అందరూ చెప్తున్నారు. అనేవాళ్ళకి చెప్పండి.
సమాజానికి పనికొచ్చే మాటలు చెప్తున్నప్పుడు నోళ్ళు మూసుకోండి అని అనేవాళ్ళకి చెప్పండి. అయితే హిందూ సనాతన ధర్మం పాటించే వాళ్ళు మీరు డ్రెస్సులు వేసుకోవచ్చా? ఎందుకు వేసుకోకూడదు? తిరుమల క్షేత్రంలోనే కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోనే సల్వార్ కమీజులు యాక్సెప్ట్ చేశారు. తర్వాత అనారోగ్యాలు ఉంటాయి. అనారోగ్యాలకు సంబంధించినంత వరకు వాళ్ళకి ఏ బట్టలు వేసుకుంటే సుఖంగా ఉంటుందో అవి వేసుకుని బతుకుతారు. అంత మాత్రం చేత భక్తి వీడియోలు చెప్పినంత మాత్రం చేత సన్యాసుల్లో కలిసిపోమని అనడం అనేది అది మీనింగ్లెస్ వర్డ్. పూజలు చేసుకుని మీరు సన్యాసులు అయిపోమని నేను చెప్పలేదే. అట్లాగే సనాతన సంస్కృతి వారధిగా ఉండి హ్యాపీగా ఉండమని చెప్తున్నాను. మన పూర్వీకులు ఎట్లా చేశారో అది గుర్తు చేసుకుని మనందరం బాగుపడదామని చెప్పినందుకు నాకు ఇదే రిటార్ట్. ఇవి కరెక్ట్ కాదండి. అసభ్యకరంగా ఇన్నర్ పార్ట్స్ని ఓపెన్గా చూపిస్తూ అసహ్యంగా మాట్లాడే వాళ్ళ బతుకులు బాగానే ఉన్నాయి. అలా వేసుకోవడం అనేది తప్పు. అంతేగాని గౌరవప్రదమైన ఏ వస్త్రధారణ అయినా ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకుని ఏ విషయాలైనా చెప్పొచ్చు. ఒక పవిత్రమైన పద్ధతిగా ఎంచి పూజల గురించి చెప్పాను కాబట్టి ఆ విధంగా పూజ గదిలోంచి నేరుగా వచ్చి స్టూడియోలో కూర్చొని చెప్పేవాళ్ళం. అది మీకు విధాలుగా రియాక్ట్ అవుతున్నప్పుడు నాకేంటి అవసరం? పైగా నాకు కూడా ఒక వ్యక్తిగతమైన కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, నాకు ఇష్టాలు ఉన్నాయి. నేనేమో సన్యాసుల్లో కలవలేదు. తర్వాత ఏమో జనాల్ని దోచుకునే బిజినెస్లు చేయట్లేదు. భక్తి ఉన్న జనాల్ని, అస్ట్రాలజీని నమ్మే వాళ్ళని దోచుకునే బిజినెస్లు నేను చేయలేదు. నాకు టైం ఉన్నప్పుడు కొన్నాళ్ళు చెప్పాను, టైం లేనప్పుడు మానేశాను. అనవసరం నాకెందుకు, నాకు దాని మీద నేను బతకనవసరం లేదు. భగవంతుడి దయ వల్ల అన్న వస్త్రాలకు లోపం లేదు. అటువంటిప్పుడు నేను ఎందుకు సఫరింగ్ అవ్వాలి? అనవసరంగా అందరినీ ఎందుకు సఫర్ చేయాలి? నాకెందుకు అవసరం ఏముంది? అందువల్ల నేను చేయట్లేదు. అంత మాత్రం చేత ఇంకా ఎటువంటి వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు అనేది ఇంకా అనవసరం అండి. వేస్ట్. కామెంట్స్ గురించి మాట్లాడడం అనవసరం. టుడే ఆన్వర్డ్స్ నేను కామెంట్స్ గురించి మాట్లాడను. కామెంట్స్ చేసే ఛాన్స్ కూడా మీకు ఇవ్వను. సో కామెంట్స్ టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఇక మీదట ఈ ఛానల్లో కామెంట్ సెక్షన్ ఆన్ అవ్వదు. కనుక మీకు సంబంధించినంత వరకు తప్పకుండా మీకు నచ్చితే చూడండి, వ్యూవర్షిప్ పెంచండి. తప్పకుండా సంతోషిస్తాను, మంచి కార్యక్రమాలు చేస్తాను. నెక్స్ట్ ఇంకేంటి అంటే, మీకు ఫాలో అవ్వాలనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి. మంచిది, సంతోషం. నేను కూడా సంతోషిస్తాను. కొత్త కంటెంట్ వెతికి మరీ మీకోసం అందిస్తాను. అట్లాగే మీరిచ్చే ప్రోత్సాహం సబ్స్క్రిప్షన్స్ రూపంలో, లైక్స్ రూపంలో మీరు ముందుకు నడిపించండి. ఇప్పట్లాగే ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇదంతా నా సొంత ఖర్చే. నాకేమీ యూట్యూబ్ నాకేమి ఇవ్వట్లేదు. ఇచ్చేటటువంటి వ్యవహారాలు ఏవి కూడా నాకు వచ్చే డబ్బులు ఎంత మాత్రం కూడా నాకు ఏమీ మీరు అనుకునే స్థాయిలో ట్రిక్కులు ప్లే చేసి నేను సంపాదించటం లేదు. మీకెందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మాట విసరడం సులువు, మాట మీద నిలబడడం చాలా కష్టం. తెలుసా అండి? ఈ రోజుకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ $321 అండి నా ఛానల్కి. అది రూపీస్లో కన్వర్షన్ చేసుకుని చూడండి. దాంతో ఒక్క ఎంప్లాయీ శాలరీ కూడా రాదు. చూపించిన అనేది కొంచెం. దీనితో నేను తినే తిండి ఎంత, మీరిచ్చిన డబ్బులు ఎంత, ఎవరి అకౌంట్లోంచి నాకేం పడుతుంటాయి, మీ నోటి వెంట వచ్చే మాటలు తూటాల్లాగా నన్ను బాధ పెడుతున్నాయి తప్ప ఈ $320 నా జీవితం గడవదు. ఒక్కరి శాలరీ కూడా రాదు. తెలుసా మీకు ఆ విషయం? నేను ఇది చూపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను ఓపెన్గా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నోరు మూసుకోమని అర్థం అలా మాట్లాడే వాళ్ళకి. తెలుసా అండి? అందువల్ల మీకు నచ్చితే చూడండి.
ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక మీదట నాతో మాట్లాడే అవకాశం, నన్ను మాటలనే అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. కామెంట్ సెక్షన్స్ టర్న్డ్ ఆఫ్ అవుతున్నాయి. ఇంకా ఏ స్లాట్కి కామెంట్స్ అవకాశం ఉండదు. మీకు ఈ ఛానల్, ఈ ప్రసారాలు నచ్చితే ముందుకు తీసుకెళ్లే మార్గంలో మీరు నాతో నడవండి. సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయ ధ్వజంగా ఈ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు చూసినా చూడకపోయినా, 100 మంది సబ్స్క్రైబర్స్ అయినా, మానిటైజ్ కాకపోయినా, మీరందరూ నన్ను విడిచిపెట్టినా ఈ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అనంటే సనాతన హైందవ సంస్కృతి ధర్మధ్వజం ఎప్పుడు కూలిపోదు. ఎంతమంది ఇలా నన్ను వెనకడుగు వేయించినా ఇది మారిపోదు. నేను వెనకడుగు వెయ్యను. నేను భక్తి వీడియోలు చెప్పను అని చెప్పడానికి కారణం ఈ కామెంట్స్ పట్ల అసహ్యం వేసి, దేవుడి మీద కాదు, నా మతం మీద కాదు. అంటే నేను జీవిస్తున్న హిందూ మతంలో కాదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను హిందువునైనందుకు. అంచేత ఎవ్వరి కోసమో ఇది నేను నడపట్లేదు, ఏ డబ్బుల కోసమో నేను కక్కుర్తిగా నడపట్లేదు. మీ అందరి కోసమో, మనందరి కోసమో, మనందరి బాగు కోసమో, మన సమాజం కోసమో నేను నడుపుతున్నాను. అందుకే మీకు వైటీ స్టూడియో పేజ్ చూపించాను. ఇంకా అసహ్యకరమైన మాటలు కట్టిపెట్టి ఇతరులకి అవకాశాలు ఇవ్వడం కట్టిపెట్టి, మీకు నచ్చిన విశ్వాసాలను మీరు ఫాలో అవ్వండి, మీకు నచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వండి, తప్పులేదు. కానీ జాజ్వల్యమానంగా వెలుగుతున్న హిందూ మతాన్ని కాస్తో కోస్తో ముందుకు తీసుకెళ్ళాలనుకునే మాలాంటి వాళ్ళని మీ మాటలు కానీ, మీరు వాడుతున్న భాష కానీ, తిడుతున్న తిట్లు కానీ ఎంత మాత్రం వెనకడుగు వేయించలేవు. మా హైందవ సనాతన ధర్మ పరిరక్షణ ఆగదు. మేము ముందుకి వెళ్తూనే ఉంటాము. ఇంకా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ చాలా చాలా చేయబోతోంది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను నేను అంటే మధ్యతరగతి సోదరీమణుల కోసం. బాగా డబ్బుండే కోటీశ్వరులకి ఎవ్వరూ చెప్పనవసరం లేదు, చెప్పినా వాళ్ళు వినరు. అట్లాగే పూర్తిగా లేని వాళ్ళకి చెప్పిన అవకాశం లేదు, వాళ్ళు ఏం చేసుకోలేరు. ఇక మధ్యతరగతిలో ఉన్న వాళ్ళకే అన్ని ఆశలు, అవకాశాలు. అందువల్ల వాళ్ళ కోసమే నడుపుతున్నాను. వాళ్ళు నాకేమి ఇస్తారు, నాకేం కావాలి వాళ్ళ నుంచి? ఒక సబ్స్క్రిప్షను, ఒక లైక్, అది కూడా కుదరకపోతే మీ ఇష్టం. నాది మొదటి నుంచి కూడా వెనకడుగేసే తత్వం కాదు, నేను వెనకడుగు వెయ్యను. ఈరోజు ఇప్పుడు కూడా నేను చాలా వల్గర్ కామెంట్స్ నేను చూశాను నా ఛానల్లో. ఎందుక సునకానందం? అది కూడా ఆడవాళ్లే. ఎందుక సునకానందం? ఏమొస్తుంది మీకు అంటే మీరు హిందూ మతస్థులు కారన్నమాట. ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు హిందువులు కారు. అందులో 20% అయినా ఆశ్చర్యం లేదు. అది జాతి వివక్ష అన్నమాట, జెండర్ డిఫరెన్స్. ఒక ఆడదొచ్చి ఇలా చెప్పడమా అన్న రోగం ఉన్న మగవాళ్ళు కొందరున్నారు. వాళ్ళది 20% తీసేస్తే మిగతా 80% హిందూస్ కారు. ఇది 100%. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా నాకు అర్థమవుతోంది. నన్ను వెనకడుగు వేయించాలన్న ఉద్దేశం కూడా అర్థమవుతోంది. తర్వాత నా చేత ఏదో ఒకటి చేసి ఈ పనులన్నీ మాన్పించాలన్న ఉద్దేశం కూడా నాకు అర్థమవుతోంది. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అటువంటి గ్యాంగ్ అందరికీ కూడా గ్యాంగ్స్టర్స్, వాళ్ళు అసలు సిసలు గ్యాంగ్స్టర్స్. మీకు నచ్చిన మతాన్ని మీరు అనుసరించుకోండి. ఎవరు అడుగుతారు మిమ్మల్ని? హూ కేర్స్ యూ? ఎవరు అడగరు. అంతే కదా, అంతే కదా, ఎవరిష్టం వాళ్ళది. పొలం మీద మిడతల దండు వాళ్తుందండి, మందు కొట్టి చంపేస్తారు. ఎవరు పట్టించుకుంటారు ఆ మిడతల్ని? లైక్ యూ. మనము పట్టించుకోం. ఎందుకు నీకు ఆ బాధ? నీకు ఎందుకంత భయం? ఎందుకు నీకు? ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో ఒక స్త్రీ ముందుకెళ్తోంది అంటే ఎందుకంత భయం? నేను ఇట్లాగా పైసలకి సూట్ కేసులకి లొంగే రకం కాదు నేను. కనుక ఏంటంటే నాకు నా న్యాయం అనుకున్నది నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను. ఐ హ్యావ్ గట్స్, నేను చేస్తాను.
హిందూ సనాతన ధర్మ పరిరక్షణలోనే నేను ఉంటాను. అంత మాత్రం చేత ఒకసారి బొట్టు పెట్టుకోకపోతే మతం మార్చేసుకున్నట్టు కాదు, సనాతన ధర్మాన్ని వదిలేసినట్టు కాదు. ఐ హ్యావ్ ఆల్ టేస్ట్స్, నాకు అభిరుచులు ఉంటాయి. ఐ హ్యావ్ ఎ ప్రైవేట్ లైఫ్, నాకు ఒక లైఫ్ ఉంటుంది. ఇవేవి నేను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ హిందూ ధర్మ, ఐ ఫాలో హిందూ ధర్మ, ఐ డై ఫర్ హిందూ ధర్మ, ఐ లివ్ ఇన్ హిందూ ధర్మ. ఇంకేం చెప్పాలి? అంచేత ఈ చీప్ ట్రిక్స్ అన్నీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ మీద చూపించడం మానేసి మీ ఓన్ కలర్స్ మీతోనే ఉంచుకోండి. 100% మీతోనే ఉంచుకోండి. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఇక మీకు నాకు యుద్ధం ప్రజల ముందే అనవసరం. వెంకటేశ్వర సేవ, ఐ కెన్ డూ వీడియోస్. ఆల్రెడీ చెప్తున్నా, మా కంటెంట్లో ఉన్నాయి. ఐఎమ్ నాట్ నాస్తిక, ఐఎమ్ నాట్ నాస్తికవాది, ఐఎమ్ 100% ఆస్తికవాది. అంచేత ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలని, అందరికీ తెలుసు ఆ విషయం. హరిదాసి అని కూడా. హరిదాసి నేను. ఎవరు నన్ను మార్చగలరు? నేను కాషాయం కట్టుకుని చెప్పక్కర్లే, మెడలో తులసి పూసలు వేసుకుని చెప్పక్కర్లే. నేనేమో ఒక భక్తి ఆశ్రమం పెట్టి ఒక్కొక్కడిని దోచుకుని చెప్పక్కర్లే, పర్సులు ఖాళీ చేసి చెప్పక్కర్లే, నిరూపించుకోనక్కర్లే. నేను హరిదాసిని, అలాగే ఉంటాను. అంత మాత్రం చేతి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బొట్టు పెట్టుకుని చెప్పక్కర్లే, నా కులాన్ని మతాన్ని చెప్పుకుంటూ చెప్పక్కర్లే. నేను హిందువుని, హరిదాసిని, అంతే. అంతవరకే జనానికి అవసరం. నేను వేసుకున్న జుబ్బా ఎంత ఖరీదు, వేసుకున్నది జుట్టు వదిలేసి ఉంటున్నారు. ఏమైంది మీ అందరికీ? ముందు చాలా తీరిగ్గా ఉన్నట్టు కదా. మరి మీ ఇంట్లో ముందు మీరు సవరించుకోండి. మీ వయసుకు వచ్చిన ఆడపిల్లలు జుట్లు వెరబోసుకుని ఇక్కడ దాకా చేతులు వేసుకుని వెళ్లకుండా చూసుకోండి. అప్పుడు ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ నేను చెప్తున్నా, అంటే సపోర్టివ్ కామెంట్స్ కాదండి, ఎంచి చూపే కామెంట్స్. అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, బొట్టు లేకపోతే మేము చూడలేం, మానేయండి. ఇక్కడ పెట్టుకున్న కుంకుమ మీకు కనిపించకపోతే నేనేం చేయలేను, కళ్ళద్దాలు వేసుకోండి, అంతే కదా. మరి నేనేం చేయగలను? నాకు మాత్రం అభిరుచులు ఉండవా, ఇష్టాలు ఉండవా, ప్రైవేట్ లైఫ్ ఉండదా? ఏమనుకుంటున్నారేంటి? అంచేత ఏంటంటే నేను బిజినెస్ కోసం పెట్టిన ఛానల్ కాదండి ఇది. అంచేత హైందవ సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది ఇప్పుడు. వీధి కుక్కలు మరుగుతున్నాయి. హిందువులు మేలుకోండి. హైందవ సనాతన ధర్మ పరిరక్షణ పరులకి స్వాగతం పలుకుతోంది సిటీవీ. ఇది నా గొంతు, దీన్నెవ్వరూ నొక్కలేరు, ఆ భగవంతుడు తప్ప. అంచేత నన్నెవ్వరూ ఆపలేరు, ఆ స్వామి తప్ప. నేనెవరికి లొంగను, ఆ స్వామికి తప్ప. అంచేత ఏంటంటే మీరు ఎంత పేలినా ఐ డోంట్ కేర్. హూ కేర్స్? ఎవరు మిమ్మల్ని కేర్ చేస్తారు? ఇప్పుడు శారద అనే ఒక ఆమె నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఎంత అసహ్యంగా పెట్టింది అంటే చదువుతాను, వినండి. ఇవాళ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నిజమే, నా లైఫ్ ఎప్పుడు బ్యూటిఫుల్లే. కాకపోతే ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నందుకు, నేను ఆడదాన్ని అయినందుకు అసహించుకుంటున్నాను. వీళ్ళ మీద నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. అది కూడా నేను చెప్తున్నాను. ఇలాంటి అకౌంట్స్ మీద నా దగ్గర ఉన్నాయి, ఒక కట్ట ఉంది, ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే నేను అన్నీ చేస్తానండి. భక్తి వీడియోలు చెయ్యను అనడానికి కారణం ఏంటంటే మీకు తెలుసు, నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. శారద సాయి 877 అనే ఒక అకౌంట్ నుంచి ఓ 40 minutes బ్యాక్ నాకు ఈ షూట్లో కూర్చునే ముందు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ శారద అన్న ఆడమనిషి మరో ఆడదాన్ని, అంటే నన్ను ఏమని అంటుందంటే, నీకు ఇది చాలదమ్మా, ఈ వేషాలు ఏంటి, ఈ మేకప్ ఏంటిది, నీ మీద ఎవరికైనా రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ కోడ్ ఏంటి? పబ్లిక్ని మోసం చేసింది చాలు, ఇక బిజినెస్ క్లోజ్ చేసి ఇంకోటి చూసుకో.
సెటప్ అంటే ఎక్స్ప్లెనేషన్ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం ఇదేనండి. చాలా ఇన్వెస్ట్ చేసినట్టున్నావు, చేసుంటావు ఛానల్ బిజినెస్కి. బ్యాడ్ లక్ నీకు కెట్టలేదు. పబ్లిక్ని గొర్రెలని చేయటానికి మరొక వేషం సెర్చ్ చెయ్యాలి నువ్వు. షీ ఈజ్ లైక్ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి. షీ ఈజ్ లైక్ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి. పబ్లిక్ బీ కేర్ఫుల్ లైక్ దిస్ పీపుల్. ఇదండి. వేషాలేంటి? నా డ్రెస్ సెన్స్కి ప్రాబ్లం ఏంటి? నా ఇన్నర్ పార్ట్స్ ఏమన్నా మీకు కనబడుతున్నాయా? లేదే. జుట్టు హాయిగా లీవ్ చేసుకున్నాను. ఏంటి ప్రాబ్లం? నీ కూతుర్ని నువ్వు అడగలుగుతున్నావా? శారద్దా, నీ కూతుర్ని నువ్వు అడగలుగుతున్నావా? అర్ధరాత్రి పబ్బులకు పంపిస్తున్నావా? ఇంకెక్కడికైనా పంపిస్తున్నావా? మరి నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఏమ్మా ఏమ్మా అనకూడదు నీలాంటిదాన్ని. ఎందుకట్లా రాలి మాటల్ని తూలుతున్నావు? ప్రతి మాటని తప్పుగా మాట్లాడుతూ వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి సెటప్ అన్నదానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నీకున్న సెటప్లు ఏంటో నాకేం తెలుసు? నీకు అలా అర్థమైంది. అర్థమైందా? ఒకళ్ళని విమర్శించినప్పుడు నీ సంగతి నువ్వు చూసుకో. రెండోది, నీ మీద రెస్పెక్ట్ ఎందుకు ఉంటుంది? ఉండదని మానే. నీ రెస్పెక్ట్ కోసం నేను బతకట్లే. నా డ్రెస్ సెన్స్కి ఏమైంది డ్రెస్ సెన్స్కి? బహుశా నువ్వు వేసుకున్నా నిన్ను ఎవడు చూడడేమో. అంటే మీ ఆయన ఎవడో చూడక్కర్లేదు ఒక ఆడదానికి, దాని మొగుడు చూస్తే చాలు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా నిన్నెవరు చూడరేమో, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లైక్ చేయరేమో, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఇన్వెస్ట్ చేసినట్టున్నావు ఛానల్ బిజినెస్గా. ఏం బిజినెస్ చేస్తున్నానే నేను? ఏం తెలుసా నీకు? ఏం చేస్తున్నాను నేను? నా బిజినెస్కి నువ్వేమన్నా అమ్ముడిపోయావా? అంటే నిన్నేమన్నా కొనేసానా నేను? ఏం చేసావు? నా వల్ల నువ్వేం నష్టపోయావే? శారద్దా, ఏం నష్టపోయావు? దా తెలుసుకుందాం. ఇలాంటి ఎదవ మెసేజ్లు లగాయతులు మానేయి. నాకు తెలుసు మాస్ లాంగ్వేజ్. ఏం మాట్లాడుతున్నది ఈ శారద అన్న ఆడమనిషి? దీని అకౌంటు శారద సాయి. అబ్బో, ఆడో మగో తెలియదు, హిందువో కాదో తెలియదు. గెట్లేదట నా బిజినెస్. దీనికి చెప్పాను నేను ఫోన్ చేసి. తర్వాత ఏం చెప్పిందండి? పబ్లిక్ని గొర్రెలను చేయడానికి మరో వేషం సెట్ చేయాలా? నేనెందుకు వేషాలు సెట్ చేయాలి? అన్నీ మార్చుకున్నా, నువ్వు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకో. నీకు గిట్టుబాటు అయిన చోటు ఉండు, గిట్టుబాటు కాకపోతే పో. ఎవరినంటావే నువ్వు తీరుబాటుగా మధ్యాహ్నం వేళ కూర్చొని మింగేసే ప్లేటు ఖాళీ చేసేసి మంచి చెప్పే మనిషిని నువ్వు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు అంటే అర్థమేంటే? చెప్పే అర్థమేంటో? నీకు వేరే పని లేదని అర్థం. ఎవరికో అమ్ముడుపోయావని అర్థం. అందరూ నీలా ఉండరు, కొన్ని అమ్ముడు పోవు. అర్థమైందా? కొనడానికి దొరకవు. కింద మీద అన్నీ మూసుకొని నీ భాషలోకి వచ్చి చెప్తున్నా, ఎందుకంటే నీకు అర్థం కావాలి కదా. నీ భాషలోకి వచ్చి చెప్తున్నా. ఒక పనికిమాలిన నీలాంటి దానికి సంస్కృతంలో కిం కర్తవ్యం దేహి పరిష్కారం అంటే ఏమంటది? ఏదో తిడుతుంది ఇదంటది. ఎందుకంటే అది తెలీదు. అందుకని నీ భాషలోకి వచ్చి చెప్పాలి. వేషాలు సెట్ చేయాలా? వారెవరో ప్రదీప్ జోషి గారు, వారితో నన్నెందుకు వచ్చేస్తావు నువ్వు? వారి గురించి నేనేమైనా మాట్లాడానా? ఈ 2 సంవత్సరాల్లో ఎవరి గురించైనా నేను ఒక మాటైనా అన్నానా? ప్రదీప్ జోషి గారి గురించి నాకు అనవసరం. వారి గురించి నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. నాకెందుకండి సంబంధం? నాకేం సంబంధం? నువ్వెందుకు వారితో నన్ను పోలిస్తున్నావో నీకు తెలియాలి, నాకైతే తెలియదు. నేను పర్సనల్గా టచ్ చేయను. వారికి నమస్కారం. నాకు వారి పరిచయం లేదు, నాకెవరు తెలియదు. వారిని యూట్యూబ్లో నేను చూస్తున్నాను, అప్పుడప్పుడు ఛానల్ చూస్తూ ఉంటాను, వారి ఉపన్యాసాలు అవి చూస్తూ ఉంటాను. అంతకుమించి ఆయన గురించి నాకేం తెలియదు. అసలు వారికి ముఖ పరిచయమే లేని వారితో నన్ను పోల్చడంలో నీకున్న థ్రిల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీలాంటి థ్రిల్లులన్నీ నీ ఇంట్లో వాళ్ళతో పెట్టుకో, బయట వాళ్ళతో పెట్టుకోకు. తర్వాత పబ్లిక్ బీ కేర్ఫుల్లా? ఏం పీకుతావే నువ్వు? చెప్పు నాకు కరెక్ట్గా.
నీలాంటి దానికి ఇలాంటి లాంగ్వేజే కరెక్ట్. ఏం చేస్తావు నువ్వు? నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడతావా నువ్వు? హౌ డేర్ యూ డర్టీ లేడీ! ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను చూసి మరో 10 మందికి పుడుతుంది అంటే నువ్వే మనుషుల్ని గొర్రెల్లా చూస్తున్నావు అనమాట. నేను కాదు, అదే చూస్తుంది మనుషుల్ని గొర్రెల్లాగా. ఇది ఇంత మెసేజ్ పెట్టింది అంటే దీనిలాంటి వాళ్ళు ఇంకొక 10 మందిని చేరుస్తుంది. అంటే నువ్వు మనుషుల్ని గొర్రెల్లా చూస్తావు, నేను సోదరీమణుల్లా చూస్తున్నాను. ఎవరిదే తప్పు? అందువల్ల ఏంటంటే నీ ఎదవ బతుకు, నీ ఎదవ మాటలు ఇవన్నీ కూడా పక్కన పడేసి ఉంటే అంట్లు తోముకో. నీకు అంట్లు తోముకోవడం రాలేదనుకో, అది కూడా చేత కాదు ఇలాంటి వాళ్ళకి. రాలేదనుకో 4 ఇళ్ళు చూసుకో, నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఎందుకంటే 4 ఇళ్ళు చూసుకుని అంట్లు తోముకో, నీ లైఫ్ సెట్ అయిపోద్ది. ఎదుటి వాళ్ళని విమర్శించే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఏమమ్మా మీరు చెప్పిందంటే ఇలాంటి తప్పు ఉంది అని చెప్తే నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నోటుకొచ్చినట్టల్లా పేలితే ఎక్స్ప్లెనేషన్ కాదు, చెప్పు తెగిపోద్ది. ఏమనుకుంటున్నావు? అందువల్ల ఏంటంటే ఇక మీదట కామెంట్ సెక్షన్ వదిలేస్తే అయిపోతుంది. నీ అకౌంట్ కాపీ అయింది, శారద సాయి 877 అయింది. తర్వాత నీకు పోలీస్ బాబాయిలు వస్తారు నీ అకౌంట్కి. ఈలోపు గబగబా మార్చేసుకో. దాంట్లో రకరకాల అకౌంట్లు అన్నీ సెట్ చేసేసుకుని అది నాది కాదని చెప్పేస్తావు నువ్వు. నెక్స్ట్ అంతే కదా. అయినా నిన్ను పట్టుకోవడం ఎలాగో తెలుసు. ఇది నేను కాపీ చేసి ఉంచాను, ప్రింట్లు కూడా తీస్తాము. ఇంత కట్టుంది నా దగ్గర. ఒక 4-5 ఉన్నారు నీలా పీలేవాళ్ళు. వాళ్ళని ఎందుకంటే వెంటపడి కరిచే కుక్కని వదిలేసామనుకో, పిక్కలు పట్టుకొని పీకి వెంట పెడుతూనే ఉంటుంది. అది ఒక్క కుక్కనైనా బొక్కలు ఇరిగినట్టు తన్నామనుకో కర్ర పట్టుకొని, ఫినిష్, మ్యాటర్ క్లోజ్. నువ్వు క్లోజ్ చేసుకొని ఈ దుకాణాన్ని. ఎవరికి అమ్ముడిపోయావో వాళ్ళతో మాట్లాడుకుని అమ్మ నా వల్ల కాదు ఇంకెవరినైనా చూసుకోండి అని చెప్పు. ఇలాంటి వాటికి ఈ దీపావళి టపాకాయలకు భయపడే రకం కాదు నేను. రెండోది ఏంటంటే హిందూ సనాతన ధర్మం నా రక్తంలో జీర్ణించుకుని ఉంది. దాన్ని నేను వదలను, నాకు అవసరం లేదు. నీలాంటి పిచ్చి కుక్కల నుంచి ఆ హిందూ సనాతన ధర్మాన్ని, స్త్రీ స్వేచ్ఛని ఒక పద్ధతిలో కొన్ని ఐడియాస్ ఇవ్వడం కోసమే ఈ ఛానల్ 2 ఏళ్ళుగా పనిచేస్తోంది. అంచేత ఏంటంటే ఇలాంటివి నేను ఓర్చుకుని ఏమి అనుకోకూడదా? ఎలా మీరైతే ఉండగలరా అండి? సోదర సోదరీమణులారా, నా విన్నపాన్ని వినండి. ఇలాంటిదైతే మీరు ఊరుకోగలరా? తన దాకా వస్తే కానీ ఏదైనా నొప్పి తెలియదు. ఎందుకంటే అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయండి. ఇది నేను సేవ్ చేసి పెట్టాను, పిన్ చేసి పెట్టుకున్నాను. సేవ్ చేసి పెట్టాను, తర్వాత స్టాఫ్కి చెప్పి ప్రింట్లు తీయించాను. దీన్ని ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను, నీకు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి. ఇది ఇంకొక కామెంట్. మేడికొండ 7741 ఇది ఈ అకౌంట్ నుంచి వచ్చింది. దీని నుంచి కూడా నేను మొత్తం వివరాలన్నీ తీశాను. ఎందుకంటే ఎవ్వరూ ఓర్చుకోలేని కామెంట్ అండి అది. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి ఒకసారి. నువ్వు ఒకవేళ రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోతే మంగళవారం అయితే నేను ఇంటికి తీసుకురావద్దా, వదిలేయాలా శవాన్ని అని అడుగుతున్నాడు. ఆడో మగో నాకు తెలియదు. ఇంత తీవ్రమైన కామెంట్ అవసరం అంటారా? నేను చచ్చిపోతే నా శవాన్ని వీడెవడండి తీసుకురావడానికి? వీడో అదో నాకు తెలియదు, కానీ జెండర్ తెలియదు. ఇంటి పేరు ఒకటే పెట్టుకున్నాడు, మిగతా విషయాలు నేను మాట్లాడను. రోడ్డు యాక్సిడెంట్లో నేను చచ్చిపోవాలని వాడికి ఎందుకు కోరిక? వాడు అదో, తనకి ఈ అకౌంట్ హోల్డర్కి ఎందుకు కోరిక? అవసరమా అండి ఇలాంటివన్నీ? ఎంత తప్పండి అది. నేను కూడా చాలా ఘాటుగా స్పందించాను దీనికి. మీరందరూ బాగుండాలి, శ్రీమంతులు కావాలి, బాగా బతకాలి అని నేను ఆలోచిస్తుంటే నేను రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోవాలా? నా శవాన్ని వదిలేయాలా, తీసుకురావాలా అని అడుగుతాడా? ఇంతకీ దేనికి ఇంత తీవ్ర పదజాలం? శనివారం కొనుక్కోవడానికి వస్తువులు ఏంటి అని ఒక షార్ట్ వచ్చింది మన ఛానల్లో. అది హిందువులకి చాలా ముఖ్యమైన అంశం. దానికి వీడు ఇలా రియాక్ట్ అయింది. జీవంటే ఆడో మగో నాకు తెలియదు, ఈ జెండర్ ఇలాగ అయ్యారు అని అంటే నాట్ హిందూ అండి.
చాలా పెద్ద దాడి జరగబోతోంది నా మీద, చాలా పెద్ద దాడి జరుగుతోంది నా మీద, ఇంకా జరగబోతోంది కూడా. అంచేత నన్ను అభిమానించే వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఒక్కటే, నా మీద దాడి జరగబోతోంది. ఇటువంటి వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు. ఇంకా ఎటువంటి దాడి చేస్తారనేది నాకు కూడా తెలియదండి. ఎందుకు ఊరుకోవాలి నేను? అందుకే అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాను. నాకు పని పాట లేదా? ఎవరైనా సరే సంబంధం లేని వాళ్ళని కూడానండి బతకమని కోరుతాం. నువ్వు చచ్చిపోతే నేనేం చేయాలి? శవాన్ని తేవాలో వదిలేయాలంటే హూ ఈజ్ హీ? ఆలోచిస్తాం కదమ్మా. మరి నాకు కోపం రాదా? తర్వాత కొంతమంది ఇంకా చూపిస్తే ఇంకా కొన్ని రోజులు పడుతుంది నాకు ఇవి. నువ్వు సనాతన ధర్మం గురించి చెప్తావా? మోసుకుని ఇంటికి పోయే, లేకపోతే నా పక్కలోకి రా. ఏంటండి అది? వాళ్ళు హిందువులు అంటారా? కాదు. సనాతన ధర్మం అని కోట్ చేసి మరీ పెడుతున్నారంటే వాళ్ళు ఎవరో హిందువులు కారండి. మీకు అర్థమవుతుంది ఎవరో. అంచేత ఇటువంటి వ్యవహారాలు అంటే హిందూ సనాతన ధర్మాన్ని నేను ముందుకి నడిపిస్తున్నాను, ఇది నా వాయస్సు, నాతో కలవండి అని నేను అడిగినప్పటి నుంచి ఎక్కువయ్యాయండి. అంతకుముందు లేవు. అంతకుముందు ఏంటంటే నీ మేకప్ ఇది అదేనిసి ఏదో ఓర్చుకోలేని మాటలు మాట్లాడేవారు. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళే శత్రువులండి, ఇది నిజం, మాట్లాడేవారు. ఇప్పుడు ఏంటంటే స్థాయి దాటిపోయి నేను ఎప్పుడైతే లాస్ట్ షూట్స్లో మనం స్టార్ట్ చేసాం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, చాలా పెద్ద దాడి జరుగుతోంది మన మీద, మన మతాన్ని మన ధర్మాన్ని మనమే మతాన్ని కూడా కాదండి, మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి అని నేను పిలుపునిచ్చాను మన ఛానల్ ద్వారా. అప్పటి నుంచి హెరాస్మెంట్ నాకు ఎక్కువైంది భక్తి వీడియోలు, సనాతన సంస్కృతి వీడియోలకి. ఎందుకు నేను ఓర్చుకుంటాను నాకు అంత అర్థం కాదా? చాలా పెద్దవాళ్లే వాళ్ళ పంథాలు మార్చుకొని మాట్లాడుతున్నారు, కానీ నేను పంథా మారను. నేను చాలా అదొక క్రూడ్ కోర్న, అది మాత్రం నేను అంత వేగం మారను. అంచేత ఇంకా మీరు అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా? నన్ను ఊరుకోమంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఊరుకోమంటారా? హిందూ సనాతన ధర్మం ఎక్కడైతే వర్ధిల్లమని అడుగుతున్నామో అక్కడ దాడి మొదలవుతోంది. దీన్ని నేను వదిలిపెట్టను. నేను నా మార్గాన్ని వదిలిపెట్టను, నేను నిజమని నమ్మిన దాన్ని వదిలిపెట్టను, నేను తప్పు చెయ్యలేదన్నప్పుడు నేను తల వంచను. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇదే నా పోరాట పంథ. నేను మళ్ళీ ఈ వేదికగా, మా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ వేదికగా నేను హైందవ సనాతన ధర్మ పరిరక్షణ పరులందరికీ చెప్తున్నాను, నాలాంటి ఒక స్త్రీ మీద దాడి మొదలైంది. ఇది ఎటువైపుకి తీసుకువెళ్తుందో, రేపు నన్ను ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. కానీ దానికి కారణం మాత్రం ఇవే. అంటే ఈ వెనకాతలున్న ఈ ధర్మం తాలూకా మాఫియా, ఈ ధర్మానికి సంబంధించిన ఒకానొక కేటగిరీ మాఫియా అంటారు దాన్ని. అలాంటి హిందూ సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకలించే మాఫియా దృష్టి ఇప్పుడు నా మీద ఉంది. అందుకనే నా మీద ఇంత దారుణమైన ఎదురుదాడి జరుగుతోంది. అయినా సరే నేను దీన్ని ఆపను, నా ప్రయాణం ఆగదు. సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలకి, ఈ ధర్మధ్వజం కింద ఉన్న ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతున్నాను. కలవండి నాతో. ఎందుకంటే కలవండి, ఇప్పుడు సమయం వచ్చింది, కలవండి. రేపు పొద్దున్న నాకేమైనా అయినా అవ్వచ్చు, అయినా నేను ఆగను. ఎందుకు అనంటే 2 సంవత్సరాల్లో దరిదాపు 4 లక్షల సబ్స్క్రైబర్స్ అంటే ఇటువంటి ఛానల్కి చాలా కష్టం. నాకు డబ్బులు రాకపోవచ్చు, కానీ నా వెనకాతలుండి నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చూస్తూ ఉన్న కొందరికి నన్ను టార్గెట్ చేయాలనిపించింది, చేస్తున్నారు. హైందవ సనాతన ధర్మ పరిరక్షణ అనే దానికి నేను ఏ రోజు గళం విప్పానో ఆ రోజు నుంచి నాకు ఎదురుదాడి ఎక్కువైపోయింది. అంచేత నా మీద దాడి మొదలైంది. హిందూ ధర్మ పరిరక్షణ పరులారా, మిత్రులారా, పెద్దలారా, మేలుకోండి, మేలుకోండి. నా మీద దాడి మొదలైంది.
ఇక ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది నాకు తెలియదు. ఇది ఎటు దారితీసినా నేను ఈ ధర్మ పరిరక్షణ మార్గాన్ని విడిచిపెట్టను. నేను డ్రెస్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, జుట్టు విరబోసుకున్నా, నుదుట బొట్టు పెట్టుకుని ఇక్కడ బొట్టు పెట్టుకోకపోయినా నేను హిందువునే. హైందవ ధర్మ పరిరక్షణ నా రక్తంలో ఉంటుంది. ఇది డ్రెస్తోనో లేకపోతే వేషంతోనో వచ్చేది కాదు. ఇది గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దైవికమైన విషయాలు, పూజలు ఇటువంటివి చెప్పేటప్పుడు తప్పకుండా పవిత్రంగా చక్కగా భారతీయ సనాతన ధర్మానికి కేంద్రంలాగా చెప్తాము. కానీ మిగతా విషయాల్లో నాకు జీవితం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పదండి. నాకు అనేక రకాల వృత్తులు ఉన్నాయి. డాన్సింగ్ ఉంది, అంటే డాన్సర్గా, క్లాసికల్ డాన్సర్గా ఉంది, క్లాసికల్ సింగర్గా ఉంది, నాకు ఇంటర్నేషనల్ సింగర్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి, సినిమా నిర్మాణం ఉంది, ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి 6 గజాల చీర కట్టుకుని తిరగడం అనేది నా వల్ల అవ్వదు. ఎందుకంటే జర్నీలు చేయడం కష్టం. నా బాధలు నాకున్నాయి. ఇక్కడ కూడానండి ఎంత ఏసీ పనిచేస్తున్నా సరే స్టూడియోలో ఉండలేమండి. వేడికి కళ్ళు మండిపోతూ ఉంటాయి రాత్రి అయ్యేటప్పటికి. అంచేత అయినా నేను వదలను. రూపాయి రాని దీని మీద 2 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఆ శారదా సాయి చెప్పినట్టు బిజినెస్ కోసం కాదండి. ఈ మార్పులు నెమ్మదిగా జనాల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే నాతో కలిసి నడిచేవాళ్ళు ఇలాంటి మెసేజ్లు అంటే కామెంట్లు పెట్టేవాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి. నా కోసం కాదు, మన హిందూ సనాతన హైందవ ధర్మం కోసం. ఎందుకంటే పోరాడే వాళ్ళకి, ధర్మ సంస్థాపన కోసం పోరాడే వాళ్ళకి, హైందవ ధర్మ రక్షణ కోసం పోరాడే వాళ్ళకి ఎప్పుడూ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవి నేను పట్టించుకోను. నేను దానికి ఎదురు నడుస్తాను. రాళ్ళున్నా, ముళ్ళున్నా, నిప్పున్నా, నీరున్నా, ఏ ఊబి ఉన్నా సరే నడుస్తాను. కానీ నాకు నడిచే శక్తిని మీరు ఇవ్వాలి. వీలున్నంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలున్నంతమంది నాతో పాటు కలవండి, నా కంఠానికి శక్తిని పెంచండి. ఎందుకంటే ఇవేవి నేను చేయకపోయినా నేను చాలా లావిష్గా హ్యాపీగా నేను జీవించగలను. ఇప్పుడు వీళ్ళు కయ్యానికి కాలు దువ్వారు, ఇంకా నేను వెనకడుగు వేయను. ఇప్పటి వరకు రకరకాల ఆలోచనలు ఉండేవి హైందవ సనాతన ధర్మం గురించి, మనం ఎందుకు ముందుకు వెళ్దామా వద్దా అని. కానీ ఈ మధ్యకాలంలో డిసైడ్ అయ్యాను, ఇంకా వెళ్తాను ముందుకి. కనుక మనకి సింబల్ గోవు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు అంటాం మనం. అట్లాగే మనకి సంబంధించినంత వరకు మన హైందవ సనాతన ధర్మ పరిరక్షణ ఎవరికి ఉంటే వాళ్ళు, ఎవరు దానికి ముందుకు వెళ్తే వాళ్ళు తప్పకుండా నాతో కలిసి నడవండి. తప్పకుండా నా ఆఫీస్ మీకు తెరిచే ఉంటుంది. అందరం కలిసి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన దౌర్భాగ్యపు కండిషన్ అనేది వస్తోంది రాను రాను. దీనికి ఏం అవ్వదు, కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందువల్ల అమాయకంగా నువ్వు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు జుట్టు వెరబోసుకున్నావు, నువ్వు డ్రెస్ వేసుకున్నావు అని ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ వదిలేయండి. నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు కూడా ఇష్టాలు ఉంటాయి. నేను కూడా 24 గంటలు అలా కూర్చోలేను, నాకు చాలా బాధలు ఉన్నాయి. అసలు ఆ హిందూ ధర్మంలో ఏం చెప్పబడింది అనేది మనం చెప్పబడింది అది ఏమిటి అది వదిలేసి పక్కదోవ పడుతున్నామండి అందరం. మనం కేవలం వేషాన్ని చూసి మోసపోకండి, వేషాన్ని చూసి మోసపోకండి. నేనేంటంటే పూజ చేస్తున్నప్పుడు నా పూజ గదే చూపించలేదంటే నేను ఎంత ఛాందసవాదిన మీకు అర్థం కాలేదా? నా ఉపాసన పూజ గదే నేను చూపించలేదు ఇంతవరకు. పూజ గది ముందు నేను చూపించా, పూజ గది లోపల మీకు నేను చూపించలేదు. ఎంతోమంది అడిగారు సోదరిమణులు, మీ పూజ గది టూర్ చేయండి అని. వంటగది చూపించాను కానీ పూజ గది చూపించలేదే. ఎందుకంటే ఉపాసనా పీఠాలు అలా చూపించదగినవి కావు. అలాగే మరి నేను ఎంత సంప్రదాయంగా బతుకుతానో తెలీదా మీకు? అర్థం కాలేదా ఆ విషయంలో? ఒక సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టు నేను వెళ్తానండి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటాను. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు, దైవ కార్యాల్లో కూర్చున్నప్పుడు, తర్వాత దైవ సంబంధ విషయాల్లో వీడియోలు చేయడానికి మన స్టూడియోలో కూర్చున్నప్పుడు ఆ సంబంధిత పద్ధతిలోనే కూర్చుంటాం. అంతేగాని డ్రెస్ సెన్స్ అంటారండి దాన్నే. 24 గంటలు వేషం వేసుకుని
మాతల్లా మారిపోయి కూర్చుని డబ్బులు కొట్టాల్సిన అవసరం నాకు లేదండి, నాకు అనవసరం కూడా. కంటెంట్ని బట్టి మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఉంటుంది మన అంతే కదా ఛానల్లో, మరి. అంతే. మంది ఇది రెవెన్యూ క్రియేట్ అవ్వాల్సినటువంటి ఛానల్ అండి. ఇప్పటికి కూడా క్రియేట్ అవ్వకపోయినా నేను సొంతంగా నడిపిస్తున్న దేనికి అని అంటే దీనికే. ఒక ఆశయంతో నడుస్తున్న నన్ను దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే నా ఆశయం వల్ల కూడా ఏంటంటే హైందవ సనాతన ధర్మ పరిరక్షణ. ఆ ధర్మ ధ్వజం చాలా గొప్పది. ఒక హిందువుగా ఒక హైందవ జాతిలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అలాగే మన దాంట్లో చాలా ఉంది విశేషం. దానికోసమే నేను ఈ ఛానల్ నడుపుతున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఛానల్ నా గొంతు, నా వాయిస్. నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు మార్గం ఉండాలి. అంచేత అందరం ఒకటవుదామండి, బిగిద్దాం, పిడికిలు బిగిద్దాం. సనాతన హైందవ సంస్కృతి ధర్మ పరిరక్షణ పరులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. పిడికిలు బిగిద్దాం, ఈ విషయంలో మనం ముందుకెళ్దాం. ఎటువంటి పందుల మూకని కూడా మనం పట్టించుకోవద్దు, మొరిగే కుక్కల్ని పట్టించుకోవద్దు, కానీ కాళ్ళు విరక్కొట్టకుండా వదలద్దు. ఎందుకంటే నేను ఒక స్త్రీగా సమాజంలో ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, మగాళ్ళ నుంచి, సమాజం నుంచి. కానీ సహకరించిన స్నేహితులు కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అట్లాగే నేను ఒకే ఒక ధర్మాన్ని పాటించాను. ఏంటి అంటే ఎవరు ఎలాగన్నా అనుకోని నాకు అనవసరం. ఏంటంటే సమాజంలో ఇటువంటి చీడపురుగులు కుక్కల్లాంటివి మొరుగుతున్నాయి కదా అని పరిగెత్తడం మొదలెడితే ఏ కీలుకి ఆ కీలు తీసేస్తాయి, చీల్చేస్తాయి. ఎదురు నిలబడి కర్ర చూపించి నడుం వెరక్కొట్టామా కుంటి కుక్కలుగా మారి ఓ మూల పడి అడుక్కుంటాయి. అంతే. నేను అదే ఫార్ములాతో ఇంతవరకు వస్తున్నా. దయచేసి మీ చంద్రజవాడపల్లిని అర్థం చేసుకోండి. వేషంలో నిజాయితీ కాదు, కంటెంట్లో, మాటల్లో, పయనంలో నిజాయితీ చూడండి. 7వ తారీఖు మన 2nd యానివర్సరీ. హైందవ సనాతన ధర్మ పరిరక్షకులు అందరూ కూడా యూట్యూబ్ లైవ్ పెడుతున్నాను, పలకరించండి. అందరం కలిసి మాట్లాడుకుందాం. త్వరలోనే నెక్స్ట్కి ప్లాన్ చేసుకుందామండి. ఇవన్నీ చూపించాను ట్రాన్స్పరెన్సీ కోసం. ఇక మనందరం ఒకటై చెయ్యి కలపాల్సిన టైం వచ్చింది. రండి, ధర్మాన్ని పరిరక్షించండి. ధర్మో రక్షతి రక్షితః. అది మిమ్మల్ని కాపాడుతుంది, మనందరినీ కాపాడుతుంది. ఎంతోమందికి నీడనిచ్చిన మహా వటవృక్షం మనందుకు కాపాడుతుంది. పవిత్ర గంగాచారి లాంటిది మన వేదం లాంటిది మనది. మన సంస్కృతి వేదం లాంటిది. వేదమే మన సంస్కృతి. కనుక రండి, పోరాడదాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నమస్తే.